మొన్నే చెప్పుకున్న నాగపూర్ అల్లర్ల సూత్రధారి ఫాహిమ్ ఖాన్, ఓ పక్కన గడ్కరీ మీద పోటీ చేసి 6.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి వ్యక్తి ఒక కసిగా ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి ప్రయత్నం. అందులో భాగంగా ఔరంగజేబు సమాధి దగ్గర హిందుత్వ సంఘాలు ఆందోళన చేస్తున్నారని తెలిసి దాన్ని అడ్డుకునేటటువంటి, అంటే దానికి ప్రతిఘటనగా అందరూ రండి అని చెప్పి పిలుపులిచ్చి వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో పిలుపులిచ్చి మరి అందరినీ పోగేసి చివరికి రాళ్ళదాడి పెద్ద విధ్వంసానికి కారణమైనటువంటి వాడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే వాడిని విడిచిపెట్టాలని నినదిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర కోర్టుల దగ్గర నినాదం, అది ఒక ఎత్తు అయితే ఈ నినాదంలో స్పెషల్ ఏంటంటే ఔరంగజేబు వర్ధిల్లాలి, ఔరంగజేబు పాలన అద్భుతం అన్నటువంటి నినాదాలు. మనం ఎట్టించి ఎటువైపుకి వెళ్తున్నాం, భవిష్యత్తులో బ్రిటిషోడు వర్ధిల్లాలి, అక్బర్ వర్ధిల్లాలి, బాబర్ వర్ధిల్లాలి అన్ని నినాదాలు మన కళ్ళెదురుగుండానే చేయటం ప్రారంభిస్తారేమో.